దిశ పత్రికల ప్రధానంగా 3 పార్టీలకు 3 తమకు అన్యాయం జరుగుతున్నదంటూ బహిరంగ ప్రకటన అంటూ వార్త అవుతున్నది. ఇక వీళ్ళతోని ఊదుగాలదు పీర్లేవదన్నట్టే ఉంటది. కవిత మీద బీఆర్ఎస్ పార్టీ చర్య తీసుకోదు కదా, ఎందుకంటే మేడం గారు దొరబిడ్డ. అదే ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య అయితే తీసి అవతల వారేస్తారు, బీసీ బిడ్డ ఈటల రాజేందర్ అయితే ఈడ్చి వారేస్తారు. బీఆర్ఎస్ పార్టీ ఓనర్లు ఇంతకు ఎవరు, జమగారులా లేకుంటే కల్వకుంట్ల కుటుంబమా అనేది జగదీశ్ రెడ్డి అసంటోళ్ళు తేల్చుకోవాలి. కవిత విషయంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు నోరు మెదపరు, అట్లని ఓపిక పట్టలేరు. ఆఖరికి నెత్తి ఖరాబై తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో షరీక్ అయితేనే నయం అనుకుంటున్నారట. ఇక రాజగోపాల్ రెడ్డి సమస్య అంత పెద్దదేం కాదు, కాంగ్రెస్ పార్టీకి జరంత ఎనుకో ముందో తేల్చేస్తారు. ఆ పంచాయతీ తెంపుతే దిగేదే. కవితమ్మ అంత జటిలం అయితే కాదు. ఇక రాజా సింగ్ అయితే ఇక ఈయన వ్యవహారం ఎట్లుంటది అంటే, ఒకప్పుడు పార్టీని బెదిరిస్తే నడిచింది, కానీ ఇప్పుడు పార్టీ అయితే బెదిరిస్తున్నది. ఇంకేమున్నది, లోకం ముడుచుకొని బీజేపీ పార్టీలో ఉంటా అని అనాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు. కాబట్టి ఒక్క బీఆర్ఎస్ పార్టీకి తప్ప కడప పార్టీలకు పెద్ద సమస్య ఏం కాదు ఈ 3 లీడర్లతోని.